హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ మిల్లెట్స్ ఫుడ్. చిరుధాన్యాల ఆరోగ్య ఆహార తయారీ కేంద్రానికి స్వాగతం. చిరుధాన్యాల గురించి కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారని మీకు తెలుసు, నాకు తెలుసు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు అట్లా మాట్లాడారు. కాకపోతే ఈరోజు యావత్ ప్రపంచానికి మరొక్కసారి చిరుధాన్యాలను పరిచయం చేసిన వ్యక్తి కృషిరత్న డాక్టర్ కాదర్వల్లి గారు. సో ఆయన ఏదో పని లేక చేయలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలకి మందులతో ఎటువంటి సొల్యూషన్స్ లేక ఫుడ్నే సొల్యూషన్గా చేసుకోవచ్చు అని ఒక శాస్త్రవేత్తగా తను మళ్ళీ వీటి మీద రీసెర్చ్ చేసి ఫుడ్ని తీసుకొచ్చిందనమాట. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము కూడా కొంచెం మా వంతు కృషి పట్టుదలతో మేము ఇక్కడ షాప్ పెట్టి రన్ చేస్తున్నాము. సో ఆరోగ్యపరమైన సమస్య ఏదొచ్చినా కూడా ఈ చిరుధాన్యాలతో సొల్యూట్ చేసుకోవచ్చని మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అవేర్నెస్ అనేది చాలామందికి వచ్చింది. కొంతమంది అంటున్నారని చెప్పేసి నేను అంటున్నా, వాళ్ళతో మనం వాదన అయితే చేయలేము. కాబట్టి నేనేం చెప్తానంటే తెలుసుకొని మాట్లాడితే బెటర్ అనుకుంటున్నాను. తెలియకుండా మాట్లాడితే చిరుధాన్యాలను అవమానించిన వాళ్ళం అవుతాం. అవి ఎంత శక్తివంతమనయో తెలుసుకోవాల్సినది ఎంతో ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఇంత పెద్ద షాప్ పెట్టి ఈ షాప్లో దొరుకుతున్న ఫుడ్ గురించి అవగాహన కల్పిస్తున్నామని అంటే మాది కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కదా, తెలుసుకోవాలి. నాకు తెలిసి